అతడు శ్రమలో ఉన్నప్పుడు నేను అతనికి తోడై ఉంటాను. ఒకసారి ఆ మాట చదివిస్తాను. 91వ కీర్తన 15వ వచనము. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. నేను తోడుగా ఉంటాను. ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితాల్లో చాలామందికి శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. చాలామంది జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది శరీరాల్లో అనారోగ్యాలు ఉన్నాయి. చాలా కుటుంబాల్లో కలతలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య మనం ఆత్మీయతను కాపాడుకోవాలి అంటే, అలాగే వీటన్నిటి మీద మనం జయము పొందుకోవాలి, వీటన్నిటి నుండి విజయం పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి అంటే ఒకే ఒక ఆధారం, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తోడు. యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నేను నా తండ్రికి వేరై ఉండి నేనేమీ చేయలేను. దేవుడే అంటున్నాడు, నా తండ్రికి వేరై ఉండి నేనేమీ చేయలేను. మరి మనం చేయగలమంటారా? దేవునికి వేరుగా ఉండి, దేవునికి విడిగా ఉండి, దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం ఏమైనా చేయగలమంటారా? చేయాలని ప్రయత్నం చేశాడు సౌలు. దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి, దేవుని యొక్క వాగ్దానానికి వ్యతిరేకంగా వ్యవహరించాడు సౌలు. ప్రతిఫలం ఏమిటి? దేవుని సహాయం లేకుండా, దేవుని సహవాసం లేకుండా, దేవుని సన్నిధి లేకుండా యుద్ధానికి వెళ్ళాడు సౌలు. యుద్ధంలో గెలవగలిగాడా? విజయం సాధించగలిగాడా? లేదండి, ఓడిపోయాడు. ఓడిపోయి తిరిగి వస్తే పర్వాలా, ప్రాణం పోగొట్టుకున్నాడు. తనొక్కడే ప్రాణం పోగొట్టుకుంటే వేరే సంగతి, తన పిల్లలను కూడా చంపేసుకున్నాడు. ఎంత దారుణం అండి! ఒక వ్యక్తి దేవుని యొక్క సహాయం లేకుండా తనేదో శత్రువుని జయించాలని ప్రయత్నం చేస్తే ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. సహోదరి సహోదరులు, ఏం చేస్తున్నారు ఈరోజు? ఉద్యోగం చేస్తున్నారా? వ్యాపారం చేస్తున్నారా? చదువుకుంటున్నారా? ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా? మీ పిల్లలకు చక్కని సంబంధం రావాలని ప్రయత్నాలు చేస్తున్నారా? మీరు ఏ ప్రయత్నం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, దయచేసి వినండి. ఆ పనిలో, మీ ప్రయత్నంలో దేవుని యొక్క తోడు కావాలి. దేవుని తోడు లేనటువంటి సౌలేమో శత్రువులను ఎదుర్కోలేక ప్రాణం పోగొట్టుకున్నాడు. దేవుని తోడు కలిగినటువంటి దావీదేమో శత్రువైన గొల్యాతును చంపి విజయాన్ని సాధించి తిరిగి వచ్చాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనికి తోడై ఉంటాను. ఈరోజు మనం అందరం గ్రహించాల్సింది ఏంటో తెలుసా? చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే, నాకు కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే ఎంత బాగుండు, ఒక మంచి ఉద్యోగం ఉంటే ఎంత బాగుండు, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఎంత బాగుండు, మంచి ఉన్నతమైన పరపతి కలిగిన వాళ్ళు నాకు ఫ్రెండ్స్గా ఉంటే ఎంత బాగుండు, ఆస్తిపాస్తులు కలిగిన వాళ్ళు నాకు ఫ్రెండ్స్గా ఉంటే, లేక నాకు పరిచయం అయితే ఎంత బాగుండు అని చెప్పి లోకానుసారంగా ఆలోచిస్తాం. కానీ నీకు కావలసిన డబ్బు కంటే, నువ్వు కోరుకుంటున్న ఆరోగ్యం కంటే, నువ్వు కావాలనుకుంటున్న ఉద్యోగం కంటే, లేదా పరపతి కలిగినటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారి కంటే బహుశ్రేష్ఠుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు ఆయన తోడు కోరుకున్నట్లయితే, ఆయన నీకు తోడుగా ఉన్నట్లయితే, నువ్వు ఎన్ని శ్రమల గుండా వెళుతున్నా, ఎన్ని కష్టాల గుండా వెళుతున్నా, పెను తుఫానుల గుండా వెళుతున్నా, ఆర్థిక ఇబ్బందుల గుండా వెళుతున్నా, ఆయన నిన్ను కనికరించి వాటన్నిటి నుండి విడిపించుటకు చాలినవాడో. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యల్లో చిక్కుకుపోయిన వారు, బహుభయంకరమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని పోయిన వారు, జవాబు దొరకని, జవాబు లేనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయిన వాళ్ళు, అంతు చిక్కని రోగంలో చిక్కుకుపోయిన వాళ్ళు, స్నేహం అని చెప్పి అనుకున్నా, ప్రేమ అని చెప్పి అనుకున్నా, ఆ తర్వాత తెలిసింది అదంతా కూడా గ్యాంబ్లింగ్ అని చెప్పి ఆ గ్యాంబ్లింగ్లో చిక్కుకుపోయిన వాళ్ళు ఉన్నారా? అయితే నీకు ఈరోజు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఏమిటి? ఆ చిక్కుకుపోయిన నీవు ఉన్న పరిస్థితిలోనే, దేవా యెహోవా నీవు నాకు కావాలి అని ప్రార్థన చేస్తే నా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. నువ్వు ఎక్కడ చిక్కుకొని పోయావో అక్కడి నుంచి చేయబట్టుకొని ఆయన నిన్ను బయటకు నడిపించడానికి చాలిన దేవుడు. ఆయన వాగ్దానం చేశాడు, నీకు తోడుగా ఉంటాను. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని చిత్తానుసారంగా జీవిస్తాడు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తాడు. ఫలితము దేవుడు అతనిని తప్పిస్తాడు, ఘనపరుస్తాడు. అతడు ప్రార్థన చేస్తే వింటాడు, అతడు శ్రమల్లో ఉంటే తోడుంటాడో. ఈరోజు దేవుడు నీకు కూడా తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన నన్ను ఘనపరిస్తే చూడాలని ఆశపడుతున్నాను, నా కోసం ప్రార్థన చేస్తారా అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారు.